అమెరికా దేశంలో డెట్రాయిట్ అనే ప్రాంతంలో చార్లెస్ ఫిన్నీ అనే ఒక దైవజనుడు ఒక దినాన్ని ఇలాంటి పబ్లిక్ బహిరంగ మీటింగ్లో దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్నాడు. ఆయన యేసుప్రభు రక్తాన్ని గురించి, ఆయన రక్త ప్రాశస్తతను గురించి జ్ఞాపం చేస్తున్నాడు. ద బ్లడ్ ఆఫ్ యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేయను. ఆ సువార్తికుడు అంతా బోధించిన తర్వాత వెనక ఒక ఆయన కూర్చున్న ఆయన ఈ చార్లెస్ ఫిన్నీ గారిని తన గది దగ్గరుంటే తీసుకెళ్ళి బోల్ట్ వేసాడు. గది చాలా భయం వేసింది ఎవరికి? ఈ సువార్థికునికి. యూజువల్గా అలాంటివి జరుగుతాయి కొన్నిసార్లు. వాళ్ళు ఎందుకు బోల్ట్ వేస్తారో మనకు తెలియదు, మనకి వేసేదేం భయం వేస్తుంది. అందుకనే అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఈయన సువార్థికంతో మీరేం భయపడొద్దండి, కానీ నేను కొన్ని విషయాలు మిమ్మల్ని అడగాలని ఇక్కడి దాకా తీసుకొని వచ్చినాను. అప్పుడు ఆయన సంభాషణ ఆరంభించినాడు. డూ యు మీన్ వాట్ యు సెడ్? నువ్వేం చెప్పినావో అది మీరు ఎరుగుదరా? ఎరుగుదను. యేసు రక్తం ప్రతి పాపంని కడిగి శుద్ధీకరిస్తుంది అన్నారు కదా. ఎస్, కడిగి శుద్ధీకరిస్తుందా? ఇప్పుడు నా పాపం ఏంటో నేను చెప్తా. ఆ యేసు రక్తం కడుగుతుందో లేదో చెప్పండి. ఇదే డౌన్ టౌన్ అంటే మన ఓల్డ్ సిటీ, అంటే మంచి పాష్ ఏరియా మాదిరి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పెద్ద బిల్డింగే. ఈ పెద్ద బిల్డింగే ఒక పబ్గా ఏర్పాటు చేశాను. ఈ టౌన్లో పేరు ప్రఖ్యాత కలిగిన వాళ్ళంతా నా బార్కి, నా పబ్కే వస్తున్నారు. తాగి కొంతమంది ప్రాణాలు కోల్పోయినారు, కొంతమంది ఆస్తులు డబ్బులు కోల్పోయినారు, కుటుంబాలను కోల్పోయినారు. భార్యను పిల్లల్ని వాళ్ళు విసర్జిస్తే భార్యలు పిల్లల కన్న తర్వాత పసిపిల్లలు తీసుకుని వచ్చిన మా పబ్లో వదిలేసిపోయారు. ఇలాంటి షాప్ నిర్వహిస్తున్న నన్ను యేసు రక్తము కడిగి శుద్ధీకరిస్తుందా? చార్లెస్ ఫిన్నీ గారి కళ్ళలో నీళ్లు తిరిగినాయి. ఆయన అన్నాడు, బైబిల్ అధికారంతో నేను చెప్తున్న మాట ఏంటంటే, యేసు రక్తం ప్రతి పాపమును కడిగి శుద్ధీకరిస్తుంది, నిన్ను కూడా. ఆయన అంతటితో ఆగిపోలేదు. రెండో విషయం చెప్తానన్నాడు. ఏంటి అదంటే, ఈ బిల్డింగ్ పక్క బిల్డింగ్ కూడా నాదే. అక్కడ జూదశాల, క్యాసినో అంటారు ఫారిన్లో, అన్నిటికంటే రద్దీ అది. దానికి ప్రజలు చిన్నపిల్లలు మొదలుకొని సామాన్యుల దాకా విస్తారంగా వెళ్తూ ఉంటారు. ఆ జూదమాట ప్యాకెట్లో డబ్బులు తీసుకుని వచ్చిన వాళ్ళు, డిజిటల్ మనీ తీసుకున్న వాళ్ళు బేకార్లు అయిపోయి ఉదయం నుండి సాయంకాలం దాకా ఆడి అలా ఓడిపోయి నష్టపోయి ఇంటికి వెళ్తూ ఉంటే భార్యకు ముఖం చూపించలేక, పిల్లలకు ముఖం చూపించలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నా క్యాసినో వల్ల కుటుంబాలు భంగం అయ్యాయి. దేవుడు యేసుప్రభు రక్తం ద్వారా నన్ను కూడా కడుగుతాడా? అప్పుడు ఆ భక్తుడు చెప్పిన జవాబు ఏంటంటే, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని నేను చెప్తున్నాను, యేసు రక్తం ప్రతి పాపము నుండి కడుగుతుంది, నిన్ను కూడా. ఇలాగ ఆయన చాలా సంగతులు చెప్పిన తర్వాత సమయాన్ని బట్టి నేను కుదిస్తున్నాను. చివరికి ఒక మాట చివరికి ఒకటి అన్నాడు, నాకు భార్య ఒకే ఒక కూతురు ఉంది, చాలా ఇష్టం భార్య అంటే, కూతురు అంటే. కానీ నా ఈ షాపులు, బారు, క్యాసినో ఇవన్నీ మూసుకుని వెళ్ళే లోపల దాదాపు మధ్యరాత్రి అయిపోతుంది. నా భార్య నా కొరకు కనిపెడుతుంది, నా కూతురు కూడా నా కొరకు ఎదురు చూస్తుంది. వెళ్ళిన తర్వాత భార్యతో మనస్సు విప్పి మాట్లాడకపోగా, కూతుర్ని దగ్గర చేర్చుకోకపోగా, నా చేతులతో కాళ్ళతో ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళని కొట్టేస్తున్నా. ఎందుకంటే నేను కూడా తాగిపోతున్నా ఇంటికి. నా భార్యకి పైనుండి కింద దాకా ఘాట్లే, నా కూతురు కూడా పైనుండి కింద దాకా ఘాట్లే నన్ను భరిస్తున్నారు. ఇలాంటి నరరూపి రాక్షసుని కూడా యేసు రక్తము కడిగి శుద్ధీకరిస్తుందా? అప్పుడు చార్లెస్ ఫిన్నీ గారు అన్నారు, యూ హ్యావ్ పెయింటెడ్ ఎ గ్రిమ్ పిక్చర్ ఫార్ మీ. నాకు చాలా విషాదకరమైన చిత్రపటాన్ని గీశావు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని నేను చెప్తున్నా, యేసు రక్తము ఈ పాపాన్ని కూడా కడిగి శుద్ధీకరిస్తుంది. ఏడవడం ఆరంభించినాడు. చార్లెస్ ఫిన్నీ గారి చేతులు పట్టుకున్నాడు. దయచేసి ఆ యేసును నాకు పరిచయం చేసి ప్రార్థన చేయరా. మోకరింపజేశాడు. యేసు ప్రభు యొక్క ప్రేమను తెలియచేసినాడు, ప్రార్థన చేసినాడు. ఆ వ్యక్తి మారు మనసు పొంది రక్షణ పొందినాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాడు. మధ్యరాత్రి అయింది. భార్య కూతురు యథావిధిగా ఎదురు చూస్తున్నారు. దెబ్బలక, గాయాలక, తిట్లక.
కథ కట్ చేస్తే కూతురు దగ్గరికి వచ్చింది, డాడీ మమ్మీ నిన్ను భోజనానికి రమ్మంటుంది. అప్పుడు కూతురుని దగ్గరికి తీసుకుని ఆయన చెప్పాడు, మమ్మీని కూడా ఇక్కడికి రమ్మని చెప్పు. ఆ పాప గుండెలో రాళ్ళు పడినట్టు అయింది. వెళ్ళి అమ్మకి చెప్పింది, మమ్మీ డాడీ పిలుస్తున్నాడు. ఆమెకు కూడా భయం వేసింది, ఇంక ఈరోజు మాకు ఆఖరేమో, ఏదన్నా ఆయుధం పెట్టుకుని మమ్మల్ని చంపేస్తాడేమో, నాకు నా కూతురికి ఇదే ఆఖరేమో. కానీ మెట్టుకు ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచిన స్త్రీ. కూతురు కూడా యేసు నమ్మింది. ఇద్దరు ప్రార్థన చేసినారు, ప్రభువా ఇదే మాకు ఆఖరి దినం అయితే మా మరణం ద్వారా అయినా నా భర్త రక్షణ పొందినట్లుగా సహాయం చేయి. ఇదిగో నా భర్త పిలుస్తున్నాడు, నేను వెళుతున్నా. భర్త ఉండే హాల్లోనికి గదిలోనికి భార్య కూతురు ఇద్దరు వెళ్ళారు. ఒకవేళ ఒకరిని చూసి ఒకరినైనా చంపుకుండా ఉంటారేమో అని ఆయన కుర్చీ మీద నుండి నేరుగా సాగిలిపడి వాళ్ళ కాళ్ళ పట్టుకున్నాడు. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఏం జరిగింది? భార్యకి కూతురికి అర్థం కాలేదు. లేచి వాళ్ళ కళ్ళల్లో కళ్ళబెట్టి చూచాడు. ఈయన కళ్ళన్నీ వాసిపోయినాయి. ఏడ్చి ఏడ్చి ఏడ్చి, ఏం జరిగింది, ఏం జరిగింది? మీరు నన్ను క్షమిస్తే కానీ జరిగిందేమో చెప్పను. భార్య సుతారంగా చెప్పింది, వచ్చి భోజనం చేస్తారండి, తర్వాత మాట్లాడదామని. ఆయన అన్నాడు, నాకు ఇప్పుడు భోజనం ఆకలి కావట్లేదు, నేను తినాలనుకోవట్లేదు, మీకు ఇంట్లో నరకం చూపించానా? ఇది నాన్న యేసు నన్ను పరలోకానికి చేర్చాడు. యేసు రక్తం నా పాపాన్ని కడిగి శుద్ధీకరించింది. మీరు నా పాపాన్ని క్షమిస్తారా లేదా? భార్య నోట మాట్లాడలేదు. కూతురు భార్య ఆనంద బాష్పాలతో భర్తను హత్తుకున్నారు. వారి జీవితంలో ఆ దినం పరలోకం భూమి మీదకి దిగి వచ్చింది. తర్వాత కథ కట్ చేస్తే ఆయన తన బ్రాందీ షాప్ ఆ రోజు రాత్రే మూసేశాడు, కెస్సున మూసేసినాడు, బయట బోర్డు పెట్టినాడు, దిస్ షాప్ ఈస్ నో లాంగర్ అవైలబుల్ ఫర్ డ్రంకర్స్ అండ్ క్యాసినో ప్లేయర్స్. దిస్ ఈస్ బికాస్ ఐ బిలీవ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అండ్ ఐ ఆమ్ ప్రిపేరింగ్ ఫర్ హెవెన్. తాగుబోతులు ఉదయాన్నే ఆ షోరూమ్ దగ్గరికి వెళ్ళారు. ఆ బోర్డు చూసినారు, ఆశ్చర్యం వేసింది. వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్? దట్ బికేమ్ టాక్ ఆఫ్ డెట్రాయిట్. డెట్రాయిట్ అనే పట్టణంలో అది పెద్ద సంచలనమైంది. దేవుడు ఆయన బలపరిచి ఒక సువార్తికుడిగా వాడుకున్నాడు. ఆయన ఒక సంఘ కాపరిగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన చంచలంగా ప్రభు కొరకు సేవ చేశాడు. యేసు ప్రభు యొక్క రక్తము త్రాగుబోతులను మారుస్తుంది, నరమాంస భక్షకులు మారుస్తుంది, కెసినో జూదగాళ్లను మారుస్తుంది, కుటుంబంలో నరకము చూపించే వారిని మారుస్తుంది, మరణానికి సిద్ధమైన వారిని మారుస్తుంది. ఈ రాత్రి యేసు నీకొద్దా? ఏ రక్షకుడు నీకొద్దా? మార్చబడాలనే ఇష్టం నీకు లేదా? నది వల్లే ప్రవహిస్తున్న యేసు రక్తము ఏ పాపాన్నైనా ఇలాగే క్షమించి వేస్తుంది. ఆ యేసు రక్తానికి అంత శక్తి ఉంది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురు.